వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మేడారం జాతర ముగిసిపోయింది. ముగిసిన తర్వాత ఇవాళ మేడారం జాతర సందర్భంగా కవరేజ్‌కి వెళ్ళినటువంటి కొందరు మీడియా ప్రతినిధులు చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఒక కోవా బన్ సంబంధించినటువంటి అంశం. ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో లాగా వెళ్ళి అక్కడ భయభ్రాంతులకు గురిచేసి ఆఖరికి తన కుటుంబానికి తనకు కూడా పొట్టకూటి కోసం అక్కడ కర్నూలు జిల్లా నుంచి వచ్చి అమ్ముకుంటున్నటువంటి ఒక వ్యక్తి మీద లేని ఉద్దేశాలను ఆపాదించి అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మతం వ్యవహారం అక్కడ క్రియేట్ చేసి కోవా బన్‌కి సంబంధించినటువంటి ఎపిసోడ్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇక్కడ సహజంగా మనందరికీ తెలుసు స్ట్రీట్ ఫుడ్ ఏదైతే మనం ప్రతిరోజు మన ఇండియాలోనే స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. అది ముంబై తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, లేదంటే ఏ నగరం తీసుకున్నా ఆఖరికి గ్రామాల్లో చిన్న చిన్న గల్లీల్లోకి వెళ్ళిన స్ట్రీట్ ఫుడ్ మన భారతదేశంలో విరివిగా దొరుకుతూ ఉంటుంది. మరి మనం ఇదే భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డలుగా, ఈ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళుగా నిజంగా రోడ్డు పక్కన అమ్ముకునే వ్యక్తులు దగ్గర తీసుకునే వస్తువులకు ఎక్స్‌పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇటువంటివి ఏమైనా ఉంటాయా అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్వెషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ మర్చిపోయి ఇవాళ కోవా బన్‌కు అక్కడేదో ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని, ఎక్స్‌పైరీ డేట్ లేదని నానా యాగీ చేసి, ఆఖరికి ఒక మానవత్వం మర్చిపోయి, అంటే మనిషి అన్న కనీస ఇంగితం కూడా మర్చిపోయి, ఇవాళ అతని మీద దాడి చేసినట్టుగా మొత్తం కొంత గుంపు కట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మనుషులు గాని, వ్యక్తులు గాని, లేదంటే అక్కడ ఉన్నటువంటి జాతరకు వచ్చినటువంటి వాళ్ళు గాని, కొంతమంది ఆఖరికి అక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళకి కూడా అక్కడ సదరు జర్నలిస్ట్ ఎవరైతే రిపోర్టర్‌గా చెప్పబడుతున్నటువంటి బాలాజీ గౌడ్ అనుకుంటా అతని పేరు. అతను ఇంకొక మహిళకు మైక్ ఇచ్చి, "ఆ అమ్మాయి నువ్వు తిని చూడు" అంటే ఆ బన్ను అతను తింటుంటే, "ఎందుకంత గాబరా పడుతున్నావు? ఏం విషం ఉందా? ఇంకోటుందా?" అసలు నాకు తెలియక అడుగుతా, కోవా బన్‌కి సంబంధించి అంత యాగీ చేయాల్సినటువంటి అవసరం లేదు. సరే, మ్యానుఫ్యాక్చరింగ్ డేటో, ఎక్స్‌పైరీ డేటో ఇవన్నీ పక్కకు పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీట్ ఫుడ్‌లో కల్తీ అన్నది కల్తీ జరిగిందా? జరగలేదా? రూ. 10కే ఎట్లా అమ్ముతావు? డీమార్ట్‌లోనో లేదంటే గనుక ఇతరత్రా మాల్స్‌లోకి వెళ్లి ఇంత తక్కువ రేట్‌కి ఎందుకు అమ్ముతున్నావు అని ఆ యాజమాన్యాన్ని ఎందుకు ప్రశ్నించట్లా ఎవరు గూడా? డీమార్ట్‌లో అతి తక్కువ ధరకు అమ్ముతున్నటువంటి కొన్ని వందల ప్రాడక్ట్‌లు ఉన్నాయి గదా! ఏ రోజు డౌట్ రాలేదా ఎవరికి కూడా ఎందుకు ఇంత తక్కువ రేట్‌కి ఇస్తున్నారని? సాధారణ మార్కెట్ కంటే రూ. 100, రూ. 50కి తక్కువకు అమ్ముతుంటే ఎందుకు డౌట్ రాలేదు అంటున్నా. మరి ఎక్కడ నాసిరకం ప్రొడక్ట్స్ వస్తున్నాయి? ఎక్కడ కల్తీ జరుగుతోంది? హైదరాబాద్‌లో కొన్ని లక్షల సెంటర్‌లలో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతా ఉంటారు. ప్రతిరోజు నిత్యం రాత్రి పగళ్ళు మనం వెళ్లి బలాదూర్లు తిరిగి మరి తింటూ ఉంటారు. మరి అటువంటి సందర్భాల్లో అక్కడెక్కడ కూడా మనకి డేట్ ఆఫ్ ఎక్స్‌పైరీనో, డేట్ ఆఫ్‌కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగో మీరెక్కడ తయారు చేశారు? ఎప్పుడు తయారు చేశారు? ఎలా ఉంది? రుచి బాగుంటే తినాలా. లేదంటే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. లేదు అంటే సదరు ఎవరైతే అథారిటీస్ ఉంటారో ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్‌కో, పోలీస్ స్టేషన్‌లకునో వాళ్ళకి కంప్లెయింట్ చేయాల. మనం అవన్నీ మర్చిపోయి చేతిలో మైక్ ఉంది కదా అని చెప్పి మీడియా ముసుగులో ఆ ఛానెల్‌ని నేనేం అంటలా. ఆ ఛానెల్ నడిపే వ్యక్తులను కూడా నేనేం అంటలా. కానీ అక్కడ ఎవరైతే ఆ గ్రౌండ్‌లో ఉన్నటువంటి మేడారంలో ఉన్నటువంటి రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఒకసారి స్థాయి మర్చిపోయి ప్రవర్తించినట్టుగా కనిపిస్తోంది. అక్కడ ఇప్పుడు దాని కొత్త వ్యవహారం ఏం తెర మీదకొచ్చింది. ఎంటైర్ ఎపిసోడ్ మానవత్వం మర్చిపోయి బిహేవ్ చేసినటువంటి ఘటనలో మతం రుద్ది, కులం ఆపాదించి అక్కడ ఫుడ్ జిహాద్ అని తెర మీదకి తీసుకొచ్చారు. ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. అసలు లవ్ జిహాద్ అన్నది ఇండియా వైడ్ చర్చ జరుగుతుంటే, ఇప్పుడు లవ్ జిహాద్‌లో ఒక కులమోళ్ళో, ఒక మతమోళ్ళో ఒకరో, ఇద్దరో, నలుగురో, 10 మందో, 100 మందో తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించాల. అది మానేసి ఇవాళ ఫుడ్ జిహాద్ అని, ఇంకోటని అంటే మనం ఎటు పోతున్నామో అర్థం కానటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాం. ఎవరైనా ఒక కులంలోనో, మతంలోనో ఒకరో, కొంతమందో తప్పు చేస్తే ఆ తప్పు వాళ్ళ వరకే ఆపాదించాల. అది కాకుండా ఎంటైర్ మొత్తం ఆ కులం మొత్తానికి, ఆ మతం మొత్తానికి ఆ యొక్క తప్పును రుద్దేసి, వాళ్ళ బేసిక్ ఏదైతే ఉందో వాళ్ళ దానికే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితికొస్తుంది. అంటే సమాజంలో మన సొసైటీ ఏమవుతుందని అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఫుడ్ జిహాద్ ఏంటి? నాకు అర్థం కాదు.
స్ట్రీట్ ఫుడ్ తినే వాళ్ళ దగ్గర మన ఇష్టం ఉంటే తినాలో లేకుంటే లేదు. అసలు ఒక కులం వల్ల ఒక మతం వల్ల భారతదేశంలో లేకుంటే మన తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లో బతికితే మిగతా కులాల వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేసుకోవాలి? వాళ్ళకు కూడా భారత రాజ్యాంగం ప్రకారం బతికే హక్కు ఉంటుంది కదా. వాళ్ళు పొట్టకూటి కోసం అమ్ముకునే హక్కు లేదా? కష్టపడి జీవించే హక్కు కూడా కాలు రాసేస్తారా? అంటే కుల వృత్తులు అనేవి పోయినాయి. ఒకప్పుడు కుల వృత్తులు ఉండే, కుల వృత్తులు పోయినాయి. మరి ఒక కులపోళ్ళే బతకాలి, ఒక కులపోళ్ళే చేయాలి, ఒక మతం వాళ్ళే అంటే ఇది ఇండియా యూనిటీ అండ్ డైవర్సిటీ కంట్రీ కదా. ఇదేమన్నా ఒక మతానికి ఒక కులానికో చెందినటువంటి దేశమా ఇది ఇండియా? మన భారతదేశం సర్వమత సమ్మేళనం కదా. మరి అటువంటి సందర్భాల్లో ఈ ఫుడ్ జిహాదు అనే కొత్త అంశం తెర మీద తీసుకొచ్చి లేని నేరో మైండ్ సెట్ తోటి ప్రజల్ని అవగాహన కల్పించాల్సింది పోయి ప్రజలకి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇవాళ కొత్త సంస్కృతికి తెరదీస్తా ఉన్నాం మనం అందరం కూడా. అయితే ఇప్పుడు ఈ ఫుడ్ జిహాద్ అనే నినాదం తెలంగాణ వ్యాప్తంగా కొంతమంది రైటిస్టులు బయలుదేరారు, దీనికి ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ ఫుడ్ జిహాద్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సరే మనం లోతులకు వెళ్ళట్లా, ఫుడ్ జిహాద్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి, ఈ లోతులకు వెళ్ళట్లా. కానీ మనం ఎప్పుడైతే ఈ ఫుడ్ జిహాద్ అని మాట్లాడుతున్నాం దీని చుట్టూతా పాలిటిక్స్ చేసి కమ్యూనిటీలను రెండుగా విభజించి మత విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా మనం ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాల మీద అంటే ఒక హార్మోనీగా మనం బతుకుతున్నటువంటి పీస్ ఆఫ్ లివింగ్ కూడా దెబ్బతీసేలాగా సమాజంలోనే విచ్ఛిన్నం చేసే దిశగా ఇప్పుడు ఇటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణం తెరలేస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు ఇటువంటి ఘటనలు చూసిన తర్వాత. అంటే ఒక రకంగా ఫుడ్ జిహాద్ అని అంటున్నాము అంటే ఇదేమి ఎందుకు వస్తుంది ఫుడ్ జిహాద్? ఇదే హైదరాబాద్ మన తెలంగాణ కల్చర్లో మనం పాయా తింటాం, బిర్యానీ తింటాం, అట్లాగే హలీం, ముస్లింల యొక్క పవిత్ర రంజాన్ మాసంలో వచ్చే హలీంని చాలా ఇష్టంగా ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ముస్లిం కుల మతం అతీతంగా మనం తింటూ ఉంటాం. మతాలకు కులాలకు అతీతంగా తింటాం. ఇరానీ చాయ్ తాగుతాం, పాయా తింటాం, షేర్వా తింటాం, ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే అరేబియన్ స్ట్రీట్ ఫుడ్, అరేబియన్ ఫుడ్స్ తింటూ ఉంటాం. వీటన్నిటికీ తిన్నప్పుడు లేని ఫుడ్ జిహాది ఇవాళ ఈ కోవన్కే వచ్చింది ఆ ఫుడ్ జిహాది. ఎందుకు వస్తుంది ఫుడ్ జిహాది? మనం నిజాముల కాలం నుంచి మన తెలంగాణలో 400 ఏళ్ల నాటి చరిత్ర తెలంగాణ హైదరాబాద్ది. మరి ఇక్కడ హిందూ ముస్లిం బాయ్ అంటూ కూడా మనం ఉంటుంటే ఇక్కడ లేనిపోని అంశాలను మత విద్వేషాలు రెచ్చగొట్టి ఫుడ్ జిహాద్ పేరుతో పెద్ద ఎత్తున తెర మీద తీసుకొచ్చి చరిత్రను మనం కలరాసే విధంగా కొంతమంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం, లేదు అంటే ఏదో సెన్సేషనలిజం క్రియేట్ చేయడానికి ఇటువంటివి తెర మీద తీసుకొచ్చి లేనిపోని అంశం. ఒకవేళ నిజంగా ఫుడ్ కల్తీ జరిగింది, అడల్ట్రేషన్ జరిగింది, జరిగి ఉండొచ్చు. తిరుమల లడ్డు సంబంధించినటువంటి వ్యవహారంలోనే అడల్ట్రేషన్ జరిగింది వాళ్ళు సుప్రీంకోర్టు సిట్టు తేల్చిన తర్వాత స్ట్రీట్ ఫుడ్లో కల్తీ జరగదా? ఏవి కల్తీ కాదు. పల్లి నూనె తీసుకుంటే కిలో 190 రూపాయలు పల్లి నూనె, మనకు 3 కిలోలు పల్లీలు వేస్తే కానీ 1 కిలో నూనె రాదు. అట్లాంటిది 200 రూపాయలు 220 రూపాయల నూనె అంటే మనం కొంటూ ఉన్నాం. 180, 160, 190 ఎంతకంటే అంత కొంటున్నాం కదా. ఏ రోజు డౌట్ రాలేదా? కిలో పల్లి నూనె వేస్తే కిలో నూనె వచ్చేస్తుందా? కిలో పల్లీలకి ఎట్లా కిలో పల్లి నూనె వస్తుంది అని కూడా మనం ఆలోచించట్లేదే. ఏది కల్తీ కాదు. మనం స్ట్రీట్ మీదకి వెళ్తుంటే కబాబులు, బిర్యానీలు అమ్ముతూ ఉంటారు, ఫుడ్ కలర్స్ వేసి అమ్ముతూ ఉంటారు. ఇక ఎన్నోసార్లు చైనీస్ సాల్ట్ మనం చాలాసార్లు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా జరిగింది. ఆ చైనీస్ సాల్ట్ చాలా దేశాలు నిషేధించారు. కానీ అదే చైనీస్ సాల్ట్కు మనం రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్స్లో, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వేస్తూ ఉంటే మనం రుచిగా తింటూ ఉన్నాం. ఆ రోజు ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వలేదా? ఎప్పుడో ఒకరోజు తినే వాటికి పెద్దగా ఆరోగ్యం ఏం నాకు తెలిసి ఖరాబ్ కాదు. ఒకవేళ ప్రతిరోజు కబాబ్ అనేది తింటే ఖరాబ్ కావచ్చు, అది ఏది తిన్నా ఖరాబ్ అవుతుంది. నువ్వు ఎంత ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నా ఖరాబ్ అవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నామని తెలియకుండా మర్చిపోయి రోడ్డును పోయే వాళ్ళకి కూడా మైక్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని భయపెట్టించి అసలు అతను ఎంత గాబరా పడ్డాడు ఒకసారి అతని మాటల్లో వినండి ఒకసారి. తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం బిడ్డ, అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గ్రామర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసే తప్పు కాదు కదా. నేను చెప్పిన మా పిల్లలు తింటారు కూడా మేడం అన్ని, నేను కూడా చెప్పిన వాళ్ళకి. వాళ్ళు కింద పాల్సిన బండ్లు అంతా మాకి నష్టమైంది, అంతా మాకి
వ్యాపారం మేము 40 సంవత్సరాలు చేస్తున్నాం వ్యాపారం మేము. అది కాకుండా చిన్నప్పుడు అది ఈ వ్యాపారం మాకు ఏం వ్యాపారం రాదు మాకు, ఈ వ్యాపారం వచ్చేది మాకు. చూశారు కదా అతను ఎంత ఆవేదన, ఆందోళన, బాధ వెళ్ళగక్కుతున్నాడు. అంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ అయినా అక్కడ ఉన్నటువంటి జనం అంతా అతనికి రౌండ్ ఆఫ్ చేసి హరాస్మెంట్ చేశారని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు పోలీసులు కానీ లేకుంటే ఇంకోరెవరన్నా కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక, మీరు ఒకసారి ఒక బయట వింటే అర్థమవుతుంది. వీడియోలో చెట్టుకు కట్టేస్తామని మాట్లాడే మాటలు ఉంటాయి. మీరెవరండి చెట్టుకు కట్టేయటానికి అతన్ని? అతను ఏం తప్పు చేశాడు? అతను తన కుటుంబం కోసం, కుటుంబ పోషణ కోసం కోవా బన్ అమ్ముకుంటే తప్పు వచ్చిందా? చెట్టుకు కట్టేస్తారా? మీరు చట్టాన్ని చేతులు తీసుకోవడం అధికారం మీకు ఎవరిచ్చారు అంటున్నా. ఇవాళ తెలంగాణ పోలీసులు దీని మీద రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఇవాళ మాట్లాడనటువంటి వాళ్ళు లేరు ఈ అంశాన్ని. కానీ ఆ బాలాజీ గౌడ్ అనే అతను ఎవరైతే అక్కడ గ్రౌండ్లో ఉన్నాడో అతన్ని నిర్దాక్షిణ్యంగా హరాస్మెంట్ కింద ఇంకా చాలా సెక్షన్ల కింద మన భారత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద అతని కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అతను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తిండికి కులం మతం ఆపాదించి ఫుడ్ జిహాద్ పేరుతో ఇవాళ సమాజంలో ఆ యొక్క ఛానల్ క్రియేట్ చేసినటువంటి, లేకుంటే ఆ యొక్క రిపోర్టరు జర్నలిస్ట్ చెప్పుకుంటున్నటువంటి అతను క్రియేట్ చేసినటువంటి ఇంత కలకలం నార్మలైజ్డ్ కాదండి. ఎందుకంటే ఒక వ్యక్తి దూషిస్తేనో లేకుంటే ఒక చిన్న పోస్ట్ పెడితేనో ఇవాళ తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మరి ఇంత రచ్చ జరుగుతుంటే, సోషల్ మీడియా గగ్గోలు పెడుతూ ఉంటే, స్ట్రీట్ ఫుడ్ సంబంధించి నిజంగా కల్తీ జరిగినా లేదంటే అక్కడ ఏదైనా ఇష్యూ జరుగుంటే దాని వరకు మనం కల్తీ వరకు మాట్లాడాలి. లేదు ఫుడ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మీరు కంప్లైంట్ చేయాలా, ఫిర్యాదు చేసి దానికి సంబంధించి ఒక డ్రైవ్ చేయాలి. లేదు ఆ యొక్క సదరు జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను మొత్తం ఎంటైర్ స్ట్రీట్ ఫుడ్ మీద ఒక డ్రైవ్ చేయమని చెప్పండి. ప్రతిరోజు కల్తీ జరిగిందని చెప్పాను. అతన్ని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాల్సినటువంటి అవసరం, అధికారం మీకు ఎవరిచ్చారు? ఇది ఇటువంటి ఘటనలు ఖచ్చితంగా మీడియాకు కూడా ఇది మంచి పద్ధతి కాదు. బాధ్యతాయుతమైనటువంటి మీడియాలో ఇటువంటి వ్యక్తులు ఉండటం కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. సరే, నిజంగా అక్కడ ఫుడ్ జిహాదీ ఉందంటే ఎస్టాబ్లిష్ చేయాలి. ఏ ఆధారాలు ఉన్నాయని మీరు ఫుడ్ జిహాదీ అంటున్నారు? అసలు ఫుడ్లో జిహాదీ ఏంటి? ఎవరికి విషం పెట్టి చంపేశారు అతను? ఏమన్నా పోలీస్ కంప్లైంట్లు, పోలీస్ కేసులు నమోదైనాయా? పిల్లలు ఏమన్నా అక్కడ ఫుడ్ పాయిజన్ అయిందా? ఇవాళ ఇదే తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ స్కూల్స్, హాస్టల్స్, గురుకులాల్లో కొన్ని వందల మంది విద్యార్థులు ఇవాళ పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజనింగ్ గురవుతా ఉన్నారు. వాటి గురించి ఎవరు మాట్లాడరే? ప్రభుత్వాలకు కనపడట్లేదా ఆ ఫుడ్ పాయిజనింగ్? అధికారిక ప్రభుత్వ కళాశాలల్లో జరుగుతుంటే, గవర్నమెంట్ హాస్టల్స్లో జరుగుతుంటే వాటి గురించి మాట్లాడక ఇవాళ కోవా బన్లో ఫుడ్ జిహాదీ అంటున్నారు. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఖచ్చితంగా సమాజం కూడా దీని మీద నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏదో సెన్సేషనలిజం కోసం ఏదో క్రియేట్ చేసి ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి ఇది సమాజాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇటువంటి వ్యవహారాల్ని ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వాళ్ళ బతుకు కోసం బతుకుంటున్నటువంటి వాళ్ళ కోసం ఇటువంటి వ్యవహారాలని ఖచ్చితంగా ఎవరు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. సో మొత్తం మీద ఈ కోవా బన్ ఎపిసోడ్లో ఈ ఫుడ్ జిహాద్ అనే అంశం మీద మీరు కూడా మీ అభిప్రాయాలను నాకు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మరోవైపు ఖచ్చితంగా ఈ యొక్క రక్కస్కంతా కారణమైనటువంటి ఆ యొక్క వ్యక్తిని ఖచ్చితంగా పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలా వద్దా కూడా మీరే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.